ప్రభునందు ప్రియమైన గ్రామస్తులారా, ప్రియ స్నేహితులారా, మేమందరము కూడా మీ యొక్క గ్రామానికి వచ్చి ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి కొన్ని మంచి వార్తలు చెప్పడానికి మీ మధ్యకి వచ్చి ఉన్నాం. మీరు సంతోషంతో ఆనందంతో ఈ కొన్ని 2 నిమిషాల మాటలు మీరు ఆలకించినట్లయితే మరి నిజ దేవుని యొక్క స్వరూపమును మీరు ఎరుగునై ఉన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినని మరి బైబిల్లో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉన్నది. చూసారంటే దేవుడు లోకమునికి ఎందుకు వచ్చాడంట? మనల్ని ప్రేమించి నిన్ను నన్ను నరకాగ్ని గుణాల నుండి తప్పించడానికి మరి ఈ యొక్క నరరూపిధారిగా పరలోకం నుండి దేవుని యొక్క కుమారునిగా నరరూపధారి అయి భూలోకానికి వచ్చి ఉన్నాడు. మరి ఆయన లోకమంతటి కూడా పాపం వలన మరణిస్తుంది. పాపము వలన వచ్చి జీతము మరణము. అట్టి మరణం నుండి మనల్ని తప్పించడానికి మరి భూలోకానికి దేవుడు వచ్చి ఉన్నాడు. అటు రీతిగా వాక్యం సెలవిస్తుంది. మనల్ని రక్షించుకోవడంటకు మరి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి అనేకమైన మన నోటి నుండి మన చూపు నుండి పాపం చేస్తున్నాం. అది పాపం అంటే ఏమియో కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ పాపం వలన వచ్చే జీతము మనం నిత్యాగ్ని గుండానికి పోవలసి వస్తుంది. ఆ నిత్యాగ్ని గుండాన్ని నిన్ను తప్పించడానికి మరి నరరూపిధారిగా నిన్ను నన్ను ప్రేమించి మరి యొక్క కల్వరి శిలువలో రక్తము కార్చి ఆ యొక్క రక్తము ద్వారా నిన్ను నన్ను పరిశుద్ధంగా చేయడానికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నాడు. అంతేకాదు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. అటువంటి ప్రయాసపడుతున్న జనులారా మరి మీరు ప్రయాసపడకుండా మరి ఆయన యొద్దకు వచ్చినట్లయితే, నిత్య దేవుడిని ఆయన్ని మీ సొంత రక్షణగా అంగీకరించినట్లయితే మరి ఆయన మీకు సంతోషాన్ని ఇస్తానంటున్నాడు, సంతోషం కలగజేస్తానంటున్నాడు, మీకు మంచి విశ్రాంతిని అనుగ్రహిస్తానంటున్నాడు. ఏ భేదములు లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. మరి ఉచితముగా దేవుడు ఆ యొక్క మరి మహిమను మనకి చూపిస్తున్నాడు అనమాట. ఏ భేదము లేదు. అందరము కూడా దేవుని దృష్టిలో సమానమే. చిన్నని లేదు, పెద్దని లేదు, మరి ముసలివారు, పడుచువారు, మరి యవనస్తులు, చిన్నపిల్లలని లేదు. అందరూ కూడా లోకంలో పాపం చేసిన వారమై అంటున్నాము. ఆ పాపం ఏంటంటే ఆ దేవుడిచ్చే ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం అనమాట. ఆ ఆజ్ఞను ఎవరైతే లోబడి నిజ దేవుణ్ణి ఎవరైతే తెలుసుకుంటామో మరి ఆయనకి మరి మంచి మార్గంలో నడిచే ధన్యత పరలోక రాజ్యానికి వారసులంగా చేస్తామంటున్నాడు. ఆ యొక్క పరలోక రాజ్యంలో నీ పేరు నా పేరు ఉండాలి అంటే దేవుని యొక్క నీవే దేవుడు అని, సత్య దేవుడు అని ఎరిగే వారంగా ఉంటున్నాం అన్నమాట. పాపులనే రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మన పాపం అంటే మన చేతి నిండా చేసేదే కాదు, కాలుతోటి చూపుతోటి కాకుండా మన మనసుతోటి కూడా పాపం చేస్తూనే ఉంటున్నాం. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మరి దాన్ని గ్రహించేవాడు ఈ భూలోకంలో ఎవ్వరూ కూడా లేదు. ఈ హృదయంలో ఏమున్నదో నా హృదయంలో ఏమున్నదో హృదయాంతరంగాల్ని ఎరిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ యొక్క హృదయాంతరంగంలో ఉన్న మోసకరమైన జీవితాన్ని తుడిచివేయడానికి మరి యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మధ్యకి వచ్చి ఉన్నారు. మన మధ్య నుంచి మంచి కొన్ని చిన్న మాటలు మీ మధ్యకి తెలియపరుస్తున్నాం. కనుక మరి మీ కొరకు మరి ఒక చిన్న ప్రార్థన చేసి మరి ఇక్కడి నుంచి మేము ముందుకు కొనసాగుతాం.